ప్రభునామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభువారి నామంలో మీ సందులోనికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కాచి సంరక్షించి ప్రభు డిసెంబర్ మాసంలో 2వ ఆదివారంలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. లోకమంతా కూడా ప్రభా, మీరు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధన చేయుచుండగా ప్రభా, మా ఆరాధనలన్నింటినీ కూడా మీరు అంగీకరించమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. మీరు నిజంగా ఈ లోకంలోనికి రక్షకుడిగా ఉదయించినాడనే సత్యాన్ని మేము లోకమంతా ప్రకటించుటకు మమ్మల్ని శక్తిమంతులుగా చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో మా చిన్న సంఘాన్ని దీవించండి, సంఘ ఆరాధనలు మీరు దీవించమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు కృప చూపండి దేవా. మీ శక్తిగల నామంలో మాకు గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించమడుచున్నాం. మా మనోనేత్రములు తెరవచేయమని నడుచుంటున్నాం. దేవని వాక్య ధ్యానం మాకు ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా స్తుతి ఆరాధన మాకు ఆశీర్వదకరంగాను మీ నామానికి మహిమకరంగా ఉండడానికి కృప చూపి నడిపించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుస్తాము. ప్రభు మన మధ్య నుండి మరి యొక్క కీర్తనల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆరాధన
ఈ సమయంలో మనము దేవుని వాక్యం నుంచి మరి కీర్తన గ్రంథ భాగాన్ని చదువుకుందాం. సహోదరులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దేవుడు మన కొరకు ఈ దినముకై ఏర్పాటు చేసిన పాఠ్యభాగం నుండి కీర్తనలు 84వ అధ్యాయం చదువుకున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయంగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించిన గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో క్రిస్మస్కి సంబంధించి ఎన్నో పాటలు ఉంటుండగా ఈ పాట మొదటి పాట అండి. అదే ఈ పాట యొక్క ప్రత్యేకత అండి. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడికొనుచును. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే. పొందుకోరిన వారి వింద పరమోపకారి, ఎందరెందరి పరమానంద పదమొందగ చేసెను. అందమునంతన పొంది సురక్తము చిందెను భక్తుల డెందము గుండగ. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే. ఇలమాయావాదులమాని ఇతడే సద్గురుడని తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని కొలిచిన వారికి ఇలజనులకు కలుముల నలరెడు ధని కులకందని సుఖములు మరియొసగును. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే.
దురితమూలన పావచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జని బిరబిర మనమందర మా కరుణ శరణిధి చరణమే శరణని పోదుము వినరేయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే ఆనందమైన మోక్ష మందరికి దీక్ష పూనీతనమేని సిలువ మ్రాణున నచి మృతి బొందెను దీన దయా పరుడైన మహాత్ముడు జానుగ యాగము సలిపిన తెరగి వినరేయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడాయే వినరే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తిరిగి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్పదైన భాగ్యాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తిరిగి మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని అనుసరించి మరి క్రిస్మస్ ధ్యానాన్ని క్రిస్మస్ ధ్యానాలు మనం చేర్చుండగా మరి ఈ యొక్క ఆదివారం కూడా దేవుని యొక్క వాక్యం నుండి మరి ఈ క్రిస్మస్ సందర్భాన్ని అనుసరించి మరి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మరి పోయిన ఆదివారం మందు మరియను గురించినటువంటి సత్యాన్ని లూకా సువార్త నుండి మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి తిరిగి ఈ యొక్క ఆదివారమున యోసేపుని గురించి మరి కొన్ని సత్యాలని మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి సత్యాలని ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రభుచితమైనట్లయితే రానున్న 3 ఆదివారాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యం నుండి ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని అనుసరించినటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. నిజంగా క్రిస్మస్ కాలంలో మనం ధ్యానం చేయటానికి అనేకమైన వాక్య భాగాలు మనకి ఉన్నాయి. కాబట్టి మనము వాక్యం మరి అంశం వెంబడి అంశము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం మనకు ఆశీర్వాదకరం. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఇలాగున వ్రాయబడినది. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసును పేరు పెట్టెను. ప్రభు యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి యోసేపుని గురించినటువంటి యోసేపు యొక్క భక్తి జీవితం గురించినటువంటి కొన్ని ఆత్మీయమైన సత్యాల్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. నిజంగా పోయిన ఆదివారం మనము మరియను గురించి ధ్యానం చేసి ఉన్నాం. మరి యొక్క జీవితంలోని విశేషతను విశిష్టతను ఆత్మీయ జీవితంలో తాను భద్రం చేసుకున్నటువంటి ప్రాముఖ్యంగా మరి అవసరమైన వాటిని ఎలాగున దైవ సంబంధమైన వాటిని తాను దేవుని సన్నిధిలో మరి ఎలాగున తన హృదయంలో భద్రం చేసుకుందో ఆ విషయాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. తిరిగి ఈ యొక్క మరి ఆదివారమున మరి యోసేపుని గురించి మనము ఆలోచన
చేయవలసిన వారు మంచున్నాం. యోసేపుని గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా వ్రాయించినటువంటి ఒక గొప్పదైనటువంటి మాటను మనము ఉదయకాల సమయంలో మొదటిగా మనము చూడనించున్నాం. 19వ వచనాన్ని చూసినట్లయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, నీతిమంతుడు, హీ వాజ్ ఎ రైచస్ పర్సన్ అని మరి దేవుని యొక్క వాక్యంలో మరి వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. మరి ఒక నీతిమంతుడు, ప్రార్థనాపరురాలైనటువంటి మరి మరియను, మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి మరియను మరి భారీగా కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోసేపు నీతిమంతుడు. ఆయన యొక్క నీతిమత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ యొక్క మొదటి అధ్యాయము 2వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు యోసేపు మరి తిరిగి లూకా సువార్తలో కూడా మనం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపు యొక్క నీతి మరి బహిర్గతం చేయబడటం, ఆయన నీతిమంతుడిగా ఉండి ఆయన ఎలాగున దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడో, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము తన జీవితంలో నెరవేర్చబడుట అనగా మరి కేవలము అది పూల పాన్పు వంటిది కాదు, కానీ అది ముళ్ళ బాట వంటిది. అది మరి అవమానాలతో కూడినటువంటి మార్గము అనే విషయం యోసేపు తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో అనుభవపూర్వకంగా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఆయన అంతరంగంలో పరిశుద్ధతను కలిగిన వాడుగా ఉంటున్నాడు, బహిరంగంగా కూడా ఆ పరిశుద్ధతను వ్యక్తం చేసిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. యోసేపు నీతిమంతుడు అనేటువంటి మాటను మనము జ్ఞాపం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో మరి భర్త నీతిమంతుడిగా ఉండినట్లయితే, మరి భార్య ప్రార్థనాపరురాలుగా ఉండినట్లయితే ఆ కుటుంబము నిజంగా దీవించబడే కుటుంబంగా ఉంటుంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి ఎక్కడైతే భర్త నీతిమంతుడిగా ఉండి భార్య ప్రార్థనాపరురాలుగా దేవుని భయం కలిగినదిగా ఉండినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే ఆ కుటుంబంలోని ఆ కుటుంబము ఇతరులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మరి జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంటున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో అకుల ప్రిస్సిల్లాలు ఉన్నారు. వారు కూడా మన దేవుని నీతిని వారు కలిగిన వారుగా ఉంటున్నారు. అంచేత వారి జీవితంలో అకుల ప్రిస్సిల్లాలు ఎలాగున అనేక మందికి ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారో మనకి అపోస్తల కార్య గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యోసేపుని గురించి ఒక గొప్పదైన పదం, మరి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మరి గ్రంథకర్త గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మాటను మరి వ్రాయించటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు మరి ప్రధానం చేసుకుని ఉన్నాడు. యూదుల యొక్క ఆచార క్రమంలో ప్రధానానికి మరి వివాహానికి ఇంచుమించుగా 1 సంవత్సరం కాలము యొక్క ఎడబాటు సహజంగా ఉంటుంది. ఈమెను ప్రధానము చేసుకున్నాడు. ప్రధానము చేసుకుని మరి ఎన్ని నెలలు గడిచినదో మనకు తెలియదు, కానీ మరి ఇంకా కూడా వివాహ వ్యవస్థలోనికి వారు ఇంకా కూడా ప్రవేశించలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ప్రధానం చేసుకున్నటువంటి స్త్రీతో, పురుషునితో వారు ఆ యొక్క నిబంధనను వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఆ కాలంలో పెద్దలు చూచినటువంటి వివాహాన్ని, తల్లిదండ్రులు చూచిన వివాహాన్ని మరి పిల్లలు చేసుకునేటువంటి వారుగా ఉండేవారు. బహుశా మరి యోసేపు వయస్సు 18 నుంచి మరి 20 సంవత్సరాల లోపు ఉంటుంది. మరి మరియ వయసు కూడా మనం గడిచిన వారంలో మనం చూచాము 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉండి ఉంటుంది. వారు మంచి యవనస్తులుగా వారు ఉంటూ ఉన్నారు. మరి ఆ దినాల్లో మరి ప్రధానమునకును వివాహానికి మధ్య వ్యవధి మరి 1 సంవత్సరపు కాలము సహజంగా ఉంటుంది మరి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి వీరిద్దరు కూడా ప్రధానం చేయబడి ఉన్నారు. వారు వివాహం కొరకు ఇంకా కూడా మరి సిద్ధం కాలేదు. వివాహం కొరకు సిద్ధపడుతున్నారు, కానీ వివాహము కాలేదు అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే మరి మరియా ఈ యొక్క వర్తమానం
మరి యోసేపుకు తెలియచేసినప్పుడు నేను తలస్తా ఉన్నాను. ఆ లూకా సువార్తలో మరి ఏదైతే మరియా మరి ప్రస్తావన చేసిందో, మరి లూకా గ్రంథకర్తకు తెలియచేసిందో ఆ యొక్క సంగతులన్నింటినీ కూడా పూసగుచ్చి చెప్పి ఉండుంటాది. ఎలాగున జకరియా ఎలిజబెతులు వృద్ధాప్యమందు వారు కుమారుని వారు కన్నారో లేక ఆమె గర్భవతిగా ఉన్నదో మరి ఆ విషయాన్ని తెలియచేసి ఉంటుంది. ఎలాగున పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించి ఉన్నారో మరి గర్భవతిగా ఉన్న సంగతిని మరి యోసేపుకు తెలియచేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యోసేపు మరి ఈ యొక్క విషయము మరి సహజంగా మానవ ఆలోచనకు ఇది అందనటువంటి యొక్క సత్యము. మరి సహజంగా యోసేపు మరియను విడనాడ ఉద్దేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యోసేపు యొక్క మనసులో ఒక సందిగ్ధం, యోసేపు యొక్క మనసులో ఒక సంఘర్షణ అతడు కలిగిన వాడుగా ఉంటున్నాడు. అతడు నీతిమంతుడు, కానీ మరియ యొక్క బహిరంగ జీవితాన్ని, ఆమెకు ఆత్మీయ జీవితాన్ని బేరీజు వేసుకున్న వాడే. మరియా దీనురాలుగా ఉన్నది, మరియా అధికారానికి లోబడేటువంటి స్త్రీగా ఉన్నది. అందుకనే ప్రభుదాసురాలను అనేటువంటి మాట దూతతో మాట్లాడుచూ ఉన్నది. నీ చిత్తము జరిగించబడిన గాక అని చెప్తా ఉన్నది. మరియా దీనురాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇటువంటి భక్తి జీవితం కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ వివాహము కాకముందే గర్భము ధరించుట అనగా అతడు సంశయించి ఉండుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెను అవమానపరచనొల్లక అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈమెను రహస్యముగా విడిచిపెట్టాలనేటువంటి హృదయంలో తీర్మానం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆలోచన ఇతడు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏ మానవుడైనా సరే, ఏ పురుషుడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సహజంగా యూదుల యొక్క ఆ యొక్క ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా ప్రధానం చేయబడినటువంటి స్త్రీలో కన్యాత్వపు ఆ యొక్క లక్షణములు కనపడినప్పుడు ఆ యొక్క స్త్రీ వివాహానికి వైవాహిక వ్యవస్థకు వెలుపల ఆమె గర్భం ధరించిందని భావించినప్పుడు పురుషుడు వివాహం చేసుకునేవాడు లేక భర్త వివాహం చేసుకునే సందర్భంలో భర్త సమాజ మందిరంలోనికి తీసుకురావాలి, పెద్దల మధ్యకి తీసుకురావాలి. వారు పరిష్కారం చేస్తారు. వారు పాపం చేసినట్లయితే పాపం విషయమై వారు రాళ్లతో కొట్టి చంపబడాలి. ఈ కాలంలో, నూతన నిబంధన కాలంలో ఈ యొక్క ఆ యొక్క ప్రాక్టీస్ జూయిష్ పర్సనల్ లా అది అమల్లో ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ కొంతమంది గ్రంథకర్తలు ఏమని చెప్పినారంటే, కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్పినారు అని అంటే ఆ యొక్క డెత్ పెనాల్టీ లేదు, కానీ ఆ యొక్క విషయాన్ని పెద్దల మధ్యకి తీసుకురావాలి. ఆ యొక్క వారి మధ్యన విడాకులు జరిగించబడాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రస్తావన చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెను బహిరంగముగా అవమానపరచనలక అనేటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి. He doesn't want to put her to shame publicly. ఆమెను బహిరంగముగా ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి, పెద్దల మధ్యకు తీసుకుని వచ్చి ఆమెను దోషిగా నిలవబెట్టి ఆమెను విడాకులు ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఒకవేళ దైవ సంబంధమైన కార్యమైనప్పటికీ కూడా ఈమెతో నాకు సంబంధం లేదు, ఈమె ఈ సంగతిని తెలియచేస్తున్నది అనే విషయము వారికి తెలియచేసి, కాబట్టి నాకు ఈమెతో సంబంధం లేదు, ఈమెతో విడాకులు కావాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని పెద్దల మధ్యకు ఈమె తీసుకుని రాలేదు. కారణం ఏమిటంటే ఆమెను అవమానపరచనొల్లక అని చెప్తుంటున్నాడు. ఇక్కడ యోసేపుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు హి వాజ్ మ్యాన్ విత్ డిగ్నిటీ. అతడు ఒక ఆత్మ గౌరవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. తను చేసుకోబోయే భార్య విషయంలో కూడా ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క గౌరవాన్ని కాపాడటానికి అతడు ఇష్టపడుతుంటున్నాడు. ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకరి గౌరవాన్ని ఇంకొకరు కాపాడుకునుట అది ఎంతైనా అవసరమైనది అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. నేటి దినాన క్రైస్తవ లోకంలో ఈ యొక్క విడాకుల సమస్య పెట్టలేకపోతున్న లోకంలో సహజంగా మనం చూచేది ఏమిటి అని అంటే భర్త భార్యను
బహిరంగముగా అవమానపరచుట, మరి ఆమె యొక్క గుట్టునంతటిని కూడా బజారున వేయుట, భార్య భర్త యొక్క గుట్టునంతటి కూడా బజారున ఈడ్చటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క మరి మరి ఈ యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు అతడు ఖచ్చితంగా మరి ఈ యొక్క మరి ఆమెను అవమానపరచకూడదు అనేటువంటి తీర్మానాన్ని హృదయంలో కలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ అతడు ఆమెను రహస్యముగా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు, ఆలోచన చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యోసేపు నీతిమంతుడిగా వ్రాయబడినది. యోసేపు ఆత్మ గౌరవాన్ని, హీ వాజ్ మ్యాన్ విత్ డిగ్నిటీ అండ్ హీ వాంట్ టు కీప్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఉమెన్. నేటి దినాన మరి ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమైంటున్నాం. పురుషులైన వాళ్ళందరికీ కూడా, మరి భర్తలైన వాళ్ళందరికీ కూడా ఇతరుల యొక్క ఆత్మ గౌరవాన్ని నేను ఎలాగున కాపాడాలి, నా భార్య యొక్క ఆత్మ గౌరవాన్ని నేను ఎలాగున కాపాడాలి అనేటువంటి తాత్పర్యాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఏ కుటుంబంలో అయితే ఈ యొక్క దీనిని సాధన చేస్తారో ఆ కుటుంబంలో పిల్లలు ఆరోగ్యవంతులుగా పెరుగుతారు. వారి యొక్క మానసిక స్థితి, వారి యొక్క ఆత్మీయమైన స్థితి ఆరోగ్యకరమైనటువంటి మానసిక ఆత్మీయమైన స్థితిని కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని మేము ముందుంచడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమవటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క దూత మరి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఈ విషయాన్ని మరేకు ఆయన చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. తనలో తాను ఆలోచన చేస్తుండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరి యోసేపు యొక్క ఆలోచనలను బహిర్గతం చేయటం మనం చూస్తూ ఉన్నాం. యోసేపును దర్శించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి మరి 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇక్కడ యోసేపునకు మరి తాను మరి మరియను చేర్చుకున్నట్లో అది అవమానకరమైన సంగతిగా ఉండినప్పటికీ కూడా మరి మరియను చేర్చుకున్నట్లో మరి ఆయనకు ఉన్నటువంటి ప్రోత్సాహము ఏమిటంటే, మొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షత, తన హృదయంలో ఉన్న ఆలోచనలను దేవుడు బయలుపరిచి తాను చేయబోతున్నటువంటి కార్యము చెడ్డ కార్యము, లేక తాను చేయబోతున్నటువంటి విడాకులు అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి ఆలోచనను కొట్టివేటు కొరకు దేవుని యొక్క దూతను పంపించినాడు. రెండవదిగా పుట్టబోవు శిశువు లేఖనముల నెరవేర్పు అనే విషయాన్ని యోసేపునకు తెలియచేస్తా ఉన్నాడు. మరి కింద వచనాల్లో కూడా మనం చూసినప్పుడు మరి గ్రంథకర్త యేసుక్రీస్తునందు ఆయనకు పుట్టుకయందు జరిగేటువంటి లేఖనముల యొక్క నెరవేర్పును గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లేఖనముల యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, లేఖనముల యొక్క నెరవేర్పు అనే విషయం యోసేపు ఎరిగినప్పుడు అతడు ఆమెను చేర్చుకొనెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆయన అంగీకరించడానికి మరియను ఆయన తనకు భారీగా అంగీకరించడానికి కారణము ఏమిటంటే, ఆ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ తన జీవితంలో మరి కనపడతా ఉన్నది. లేఖనముల యొక్క నెరవేర్పు అనే విషయం మరి యోసేపు గ్రహించుకుంటాం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మాటలు ఎందుకు మనము ధ్యానం చేయాలని మనం ప్రశ్నించినప్పుడు, చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో లేఖనముల యొక్క నెరవేర్పు ఏమిటో మనం ఎరిగిన వారంగా ఉంటున్నాం. లేఖనాలు మన జీవితంలో ఎలాగన మరి నెరవేర్చబడాలి, లేఖనముల యొక్క ఉద్దేశమును మన జీవితంలో ఎలాగన నెరవేర్చబడాలి అనే విషయం మనము ఎరగని వారంగా ఉంటున్నాం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేని వారంగా ఉంటున్నాం. యోసేపు తన జీవితంలో మరి ఆ యొక్క సందిగ్ధ సమయంలో ఆ యొక్క
అనుమానాస్పద సందర్భంలో, ముందుకు వెళ్ళలేనటువంటి సందర్భంలో, వెనక్కి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో, భార్యను రహస్యంగా విడిచిపెట్టాలనేటువంటి సందర్భంలో దేవుని యొక్క ఇంటర్వెన్షన్, ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ క్లియర్లీ సీన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ టు మేక్ హిమ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆయనను ముందుకు తీసుకువెళ్ళటానికి దేవుడు యోసేపునకు ప్రత్యక్షమవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పాఠాన్ని మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. సంఘర్షణల్లో, మరి మన జీవితంలో సందిగ్ధంలో, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, సంశయాల్లో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు తన యొక్క ప్రత్యక్షతని ఇచ్చి, వాక్యమును మనకు బయలుపరిచి, ఆయన తన చిత్తమును మనకు బయలుపరిచి ముందుకు తీసుకు వెళ్ళువాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు మరి యోసేపు యొక్క జీవితంలో అతడు ఆమెను చేర్చుకొనెను, మరి వివాహము చేసుకొనెను అని మరి చెప్తూ ఉన్నారు. మరి ప్రధానం మాత్రమే కాదు, కానీ ఆమెను ఆ యొక్క కవెనెంట్ రిలేషన్షిప్స్లో ఆమెను చేర్చుకుంటాం మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన జీవితంలో ఆమెను చేర్చుకున్నాడు. 25వ వచనంలో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన జీవితంలో మరి ఈమెను అవమానపరచకపోవడం మాత్రమే కాదు, కానీ ఆమె యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం మాత్రమే కాదు, కానీ యోసేపు ఈ యొక్క తనకు పుట్టబో కుమారుడు, మరి మరియ గర్భంలో ఉన్న కుమారుడు దైవ కుమారుడు, మరి మెస్సే అనే విషయాన్ని గ్రహించిన వాడుగా ఉండి ఆమెను ఎరుగకుండెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వివాహం చేసుకుని ఉన్నాడు, కానీ ఆమెతో మరి సంసార జీవితాన్ని జీవించకుండా తను తాను నిగ్రహించుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈయన యోసేపు గురించి ఆలోచన చేసేటప్పుడు ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, ఆయన మరి ఇతరుల యొక్క ఆత్మగౌరవాన్ని, తన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునేవాడు మాత్రమే కాదు, దేవుని అందరూ భయభక్తులు కలిగిన వాడుగా ఉండి సందిగ్ధ సమయంలో దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రమే కాదు, కానీ మరి ఆయన మరి ఆత్మ నిగ్రహం కలిగిన వాడుగా ఉంటున్నట్లుగా, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇంద్రియ నిగ్రహము అనేటువంటి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహము అనేటువంటి ఆ యొక్క గుణము పరిశుద్ధాత్మ దేవుడు సహాయం వలన మాత్రమే మనం కలిగి ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇతడు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడుగా ఉంచున్నాడు. మరి కుమారుడు కను వరకు కూడా ఆమెను ఎరుగకుండెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన భర్తగా ఉంటున్నాడు, కానీ ఆయన తన యొక్క శరీరమును, తన యొక్క మనస్సును ఆయన తన స్వాధీనమందు ఉంచుకున్న వాడుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ అన్ అమేజింగ్ గిఫ్ట్ దట్ గాడ్ గివ్స్ టు మ్యాన్ కైండ్. కానీ మరి మానవునికి ఒక గొప్పదైన వరాన్ని ఇచ్చాడు, కానీ ఆ వరాన్ని మనము పాపము వలన, ఇహలోక సంబంధమైనటువంటి ఆశలకు మనము స్వచ్ఛత్తంగా మనము అప్పగించుకున్నట్టు వలన మనం ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్న వారుగా ఉంటున్నాము. మరి అనేక సార్లు పాపములో పడిపోయేవారుగా ఉంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యోసేపు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా ఉంటున్నాడు, మరియను గౌరవిస్తున్న వాడుగా ఉంటున్నాడు, దేవుని యొక్క వాగ్దానములను, లేఖనములను గౌరవిస్తున్న వాడుగా ఉంటున్నాడు, తను తాను మరి గౌరవించుకుంటున్న వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. సో he kept the sexual purity in their marriage relationship. ఆ యొక్క వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలోని ఆ యొక్క లైంగిక పరమైనటువంటి మరి పవిత్రతను యోసేపు కాపాడుకున్న వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. దేని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో మరి మనం ఇంకా కూడా మన కింద 2వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే యోసేపు కుటుంబ జీవితాన్ని నడిపించుటలో దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉంటున్నాడు. మరి 1వ అధ్యాయంలో మొదటి ప్రత్యక్షత మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మరి 3 ప్రత్యక్షతలు, జ్ఞానులతో కూడిన ప్రత్యక్షతతో కలిపి మరి 3 ప్రత్యక్షతలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క జ్ఞానులు మరి యెరూషలేమునకు వచ్చారు. మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు. వారికి సమాచారము లేఖనములో నుండి బయలుపరచబడింది. బెత్లెహేముకు వచ్చారు, యేసు ప్రభువారిని వారు చూచారు, ఆరాధన చేశారు. దే వర్షిప్ క్రైస్ట్.
ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధించబడుట మరి యోసేపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి తాను తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి లోబడి మరియను చేర్చుకున్నట్లో, దేవునికి లోబడి ఆయనకు విధేయత చూపించడంలో, దేవునికి లోబడి ఆ శ్రమల గుండా వెళ్ళుటలో, దేవునికి లోబడి తను తాను పవిత్రంగా కాపాడుకున్నట్లో ఉన్న గొప్పదైనటువంటి ఆ యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్పము తన కండ్ల ముందు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బాలుడేమిటి, పశువుల పాకలో పుట్టినాడు, కానీ ఇప్పుడు ఇంటిలోనికి మరి 2 సంవత్సరాలు అయి ఉంటుంది, మరి ఇంటిలో ఉన్నాడు. మరి ప్రజలు దూరదేశం నుంచి గొల్లలు వచ్చారు, దగ్గర ఆ ప్రాంతం నుంచి దూరదేశం నుండి జ్ఞానులు రావటం ఏమిటి, వారు మరి రాజమందిరంలోనికి వెళ్ళటం ఏంటి, రాజమందిరంలో నుండి మరి జ్ఞానులు ఇక్కడ పంపబడటం ఏమిటి. యోసేపు తన హృదయం అంతటితో కూడా దేవుని ఆరాధించుంటాడు. నన్ను సాధనముగా వాడుకున్నావు, ఈ యొక్క బాలుని మరి ఈ యొక్క పసి బాలునికి తండ్రిగా పిలువబట్టడానికి, తండ్రి సంరక్షణ చేయడానికి నీవు నన్ను వాడుకొని ఉన్నావు అని చెప్పి యోసేపు తన యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారిని శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పెంచుటలో యోసేపు ఒక కీలకమైన బాధ్యతాయుతమైనటువంటి పాత్రను నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దేవుని బిడ్డలారా, తండ్రులుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, కుటుంబం విషయంలో బాధ్యతాయుతంగా, పిల్లల విషయంలో బాధ్యతాయుతంగా తండ్రి ఎప్పుడు ప్రవర్తిస్తాడంటే, ఎప్పుడైతే తనకు పుట్టినటువంటి కుమారుడు, తనకు పుట్టినటువంటి కుమార్తె దేవుని యొక్క బహుమానము, ఆయన నాకు బహుమానముగా ఇచ్చినాడు, నేను ఆయన కొరకు పెంచాలి అనేటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉంటారో, అప్పుడు మరి తండ్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆ యొక్క వాక్య భాగంలో నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటంటే, దేవుడు మరి యోసేపునకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రత్యక్షత మరి దూతల ద్వారా మరి యోసేపునకు ఇవ్వబడుతూ ఉన్నది. మరి జ్ఞానులకు ఇవ్వబడిన ప్రత్యక్షత కాకుండా మరి 2 ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉన్నాం. 3 మరి యోసేపునకు ఇవ్వబడిన ప్రత్యేకమైన ప్రత్యక్షతలు, దేవదూత యొక్క ప్రత్యక్షతలు ఇక మరి 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మరి యోసేపునికే ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు? యోసేపు ప్రతి ఇంటికి కూడా భర్త, మరి అతడు ఇంటికి యజమానుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. హస్బెండ్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద హోమ్. మరి అతడు ఇంటిలో బాధ్యతలను తాను నెరవేర్చవలసిన వాడించినాడు, తీర్మానములు తను చేసుకునవలసిన వాడించినాడు. కానీ ఆ తీర్మానాలు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా చేయవలసిన అవసరత ఉన్నది. మరి భర్తే ఇంటి విషయంలో బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, మ్యాన్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ రెస్పాన్సిబుల్. మరి భర్త బాధ్యత వహించవలసిన వాడించినాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా తోటలో మరి ఆ అవ్వ పాపం చేసినప్పుడు, తినకూడని పండు తిన్నప్పుడు, ఆదామునకు తినిపించినప్పుడు కూడా దేవుడు మొదటగా అవ్వను ప్రశ్నించలేదు, కానీ ఆదామునే ఆయన ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి సారా విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క బాలుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చుట కొరకు పిలిచిన పిలుపులో కూడా దేవుడు అబ్రహామును పిలిచి ఆ యొక్క ఆజ్ఞని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఆయన లీడ్ చేయటంలో మొదటిగా భర్తకు ఆయన ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. భర్త బాధ్యత నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ భార్య తక్కువ స్థాయి గల స్త్రీ అని నేను ఎంత మాత్రం కూడా చెప్పట్లేదు. దేవుడు మరి ఆదాము అవ్వలను ఈక్వల్ గానే సృష్టించినాడు. మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కానీ బాధ్యతల విషయంలో దేవుడు ఆదామునకు బాధ్యత అప్పగించినాడు. దేవుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి యోసేపునకు మరి తండ్రి క్రీస్తును పెంచే బాధ్యతను అప్పగించడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రార్థనాపరురాలైనటువంటి మరియా, వాక్యము తెలిసినటువంటి మరియా, దేవునితో నడుస్తున్నటువంటి యోసేపు, దేవుని వాక్యము ఎరిగినటువంటి యోసేపు, ఈ కుటుంబంలో మరి ఈ యొక్క సందిగ్ధమైన సమయాల్లో ఎలాగన దేవుడు వారిని నడిపిస్తున్నాడో మనము
చూడగలం. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ స్వప్నమందు మరి ప్రత్యక్షమయ్యాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 11వ వచనము, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. 2వ దఫా. మొదటి దఫా ఇట్స్ మేజర్ డిసిషన్. భార్యను విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు విడిచిపెట్టడానికి వీలేదని చెప్పాడు. ఇట్స్ ఎ మేజర్ డిసిషన్. ప్రభు యోసేపును నడిపించాడు, ఆమెను చేర్చుకున్నట్టుకు సహాయం చేశాడు. 2వ దఫాలో ఇప్పుడు చూడండి, హేరోదు రాజు ద్వారా ఆజ్ఞ వచ్చింది, ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేల్ దేశంలో నుండి పసిపిల్లలను మరి ఆ యొక్క 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపివేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక మనం చూసేది ఏమిటి అని అంటే దేవుని యొక్క దూత ప్రత్యక్షత. యోసేపు, నీవు ఇశ్రాయేల్ దేశంలో ఉండటానికి వీలు లేదు. ఇక్కడ కూడా లేఖనముల యొక్క నెరవేర్పును గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు 15వ వచనంలో. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. He experienced the intervention of God, the leading of God in his life to protect the Messiah and to fulfill the prophecy. మరి మెస్సియాను సంరక్షించుట కొరకు లేఖనముల నెరవేర్పులో ఆయన కూడా ఒక పాత్రగా వాడబడుతూ ఉన్నాడు. ఆయన విధేయత చూపించున్నాడు. ఆయన దేవుని యొక్క ఇంటర్వెన్షన్ని ఆయన కలుగ చేసుకోవటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తుకు వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మీ యొక్క జీవితంలో కుటుంబాన్ని నడిపించుకున్నట్లో మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఆలోచన మీరు చేసి ఉన్నారా? దేవుని నీ యొక్క కుటుంబ తీర్మానాల విషయంలో, కుటుంబంలో తీసుకోవాల్సిన మేజర్ డెసిషన్స్ విషయంలో, కుటుంబంలో తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయంలో భర్త యొక్క లీడ్ రోల్, భర్త యొక్క ప్రాథమికమైన పాత్ర ఉన్నది అనే విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? మ్యాన్ హ్యాస్ టు టేక్ ద లీడ్ రోల్. దేవుని మీద ఆధారపడుతూ తీర్మానాలు చేసుకునవలసిన వాడాయించున్నాడు. ఆ తీర్మానాలు దైవ సంబంధమైన తీర్మానాలు అయినప్పుడు భార్య విధేయత చూపిస్తారు. భార్య మరియా ఐగుప్తుకి వెళ్ళటానికి నిరాకరించలేదు. కారణం ఏంటంటే మరియకు తెలుసు దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క దూతల యొక్క ప్రత్యక్షతల యొక్క విలువ, ప్రత్యక్షతల యొక్క ఆ గొప్పతనం ఆమె ఎరిగినది కనుక ఆమె మారుమాట చెప్తులేదు, కానీ ఐగుప్తుకు వెళ్తా ఉన్నారు. ఆ దినాల్లో ఉత్తర ఐగుప్తులో మరి చాలామంది యూదులు, దగ్గరగా మరి ఒక 10 లక్షల మంది యూదుల వరకు కూడా ఉంటారు అని చెప్తూ ఉంటారు. వారు వ్యాపారాల నిమిత్తం మరి అక్కడ ఆ రీతిగా ఐగుప్తు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న యూదులు ఉన్నారు అని చెప్తూ ఉంటారు. కొంతమంది మరి ఆ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయం కొరకు వెళ్ళుంటారని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా యోసేపు ఒక కష్టతరమైన ప్రయాణాన్ని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పసిబాలుని తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. యోసేపు జనాభా లెక్కల కొరకు నిండు చూలాల్ని ఆయన నడిపించుకు వచ్చాడు, మళ్ళీ గార్భం మీద తీసుకుని వచ్చాడు. ద వాక్ టు బెత్లెహెమ్ వాజ్ టఫ్ అండ్ ద వాక్ టు ఈజిప్ట్ వాజ్ టఫర్. ఐగుప్తునకు వారు బెత్లెహేమునకు వచ్చినటువంటి ఆ యొక్క యాత్ర కఠినమైనది. వీరు తిరిగి ఐగుప్తుకు వెళ్ళేటువంటి యాత్ర మరింత కఠినతరమైనది. ఎట్ హీ ఒబేడ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. హీ ప్రొటెక్టెడ్ జీసస్ క్రైస్ట్. మరి లూకా సువార్తలో మనం చూస్తున్నాం, ఆయన 12 ఏండ్ల వయసులో యెరూషలేములో కనబడటం. ఇంచుమించు అదే సమయంలో వారు వచ్చి ఉంటారు ఐగుప్తు నుండి. ఇక్కడ చూడండి, మరి కింద వచనంలో మనం చూస్తున్నప్పుడు 19వ వచనంలో
మరి ఆ యొక్క గొప్పదైనటువంటి నరవధ జరిగింది. నరవధ జరిగిన తర్వాత మరి అది కూడా లేఖనంలోకి నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. వీ డు నాట్ నో ద ఎగ్జాక్ట్ పీరియడ్, ఎంతకాలం ఆయన ఉన్నారో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఐగుప్తులో ఆగమనంత వరకు కూడా ఆగారు. తిరిగి ప్రభు ఆజ్ఞాపించే వరకు కూడా ఐగుప్తులోనే ఉన్నాడు. ఐగుప్తు నుండి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆయన తిరిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన గలిలయలోనికి వచ్చినాడు. మూడవసారి కూడా యోసేపు మరి తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై యోసేపును నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు గురించి మనం ఆలోచన చేసేటప్పుడు హి వాజ్ మ్యాన్ హూ వాక్ విత్ గాడ్, దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. హి వాజ్ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ, హి వాజ్ మ్యాన్ విత్ డిగ్నిటీ, హి వాజ్ ఎ మ్యాన్ హూ పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ రైచస్. ఇతను నీతిమంతుడిగా పిలువబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. హి వాజ్ మ్యాన్ విత్ సెల్ఫ్ కంట్రోల్. దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితంలో మరి ఆయన ఎప్పుడు చనిపోయాడో మనకు తెలియదు. కానీ యోసేపు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని పెంచుటలో ఆయన మరి ప్రముఖమైన పాత్ర వహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుంచి లూకా సువార్తలో మనం చూసినట్లయితే మరి దేవాలయంలో మనము గడిచిన కాలంలో ఆ యొక్క వచ్చిన భాగాన్ని మనం చూచినాం. 2వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 45వ వచనము, ఆయన కనపడినందున ఆయన వెదుకుచు యెరూషలేమునకు వచ్చిరి. 44వ వచనంలో 41వ వచనం నుండి మనం చదువుకుందాము. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నెలవైన వారిలో ఆయన వెతుకుచుండరి. ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత యేసు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచుచుండరి. 48వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డలారా, 12 ఏండ్ల వయసులో వరకు కూడా యోసేపుని గురించినటువంటి విషయం మనం చూస్తున్నాం. హీ వాజ్ దేర్ ఇన్ బిల్డింగ్ అప్, హీ వాజ్ దేర్ టు యాజ్ ఎ పేరెంట్ టు ప్రొటెక్టింగ్ ద చైల్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు బాలుడైన యేసు ప్రభు వారిని మరి ఆయన 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 భద్రము చేయుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన వడ్రంగిగా ఉండుటకు ఆ స్కిల్ మరి తండ్రి దగ్గర నుండి నేర్చుకుని ఉంటాడు. మరి ఆ దినాల్లో తండ్రి యొక్క ఆ యొక్క వృత్తి పిల్లలు తీసుకునేవారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి ఆ స్కిల్ నేర్చుకున్నారు. మరి తండ్రి దగ్గర నుంచే ప్రాథమికమైనటువంటి వాక్య భాగాన్ని నేర్చుకున్నారు. దేవ ప్రత్యక్షతలను తండ్రి దగ్గర నుంచే యోసేపు నేర్చుకుని ఉంటాడు. యోసేపు ఒక ధన్యజీవి. యోసేపు ఎప్పుడు మరణమయ్యాడో మనకు తెలియదు. కానీ తర్వాత కాలం నుండి మరి యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం నుంచి కూడా మరి యేసు ప్రభువారిని వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిచర్య అంతట్లో కూడా యేసు ప్రభువారిని వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తనకివ్వబడిన కాలంలో తాను యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో తాను నెరవేర్చవలసిన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చున్నాడు. ఒక
ఒక రోల్ మోడల్ ఫాదర్గా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక మాదిరికరమైనటువంటి తండ్రిగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక మాదిరికరమైనటువంటి భర్తగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. క్షమించే గుణము లేక మరి ఆ యొక్క అవమానాన్ని భరించే హృదయము ఏమిటో యోసేపు నుండి మనం తెలుసుకోవచ్చు. ఆయన నీతిమంతుడు, మరియ నీతిమంతురాలు. కానీ ప్రజలు పలికినటువంటి మాటలను వారు చెవినొగ్గక వారు శ్రమను అనుభవిస్తూ వారు ముందుకు వెళ్ళి ఉన్నారు. ఈ లోకానికి రక్షకుడిని వారు పరిచయం చేశారు. ఈ లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేశారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో యోసేపు నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠము ఏమిటి అని అంటే, ఇదిగో భర్తగా, ఒక క్రైస్తవ భర్తగా నీతివంతమైన జీవితం జీవించుట, ఆత్మగౌరవంతో కూడిన జీవితం జీవిస్తూ ఇతరుల ఆత్మగౌరవాన్ని కాపాడటం, మరి దేవుని యొక్క స్వరము విని దేవుని యొక్క స్వరానికి లోబడటం, మన జీవితంలో తీసుకునేటువంటి అన్ని మేజర్ డిసిషన్స్లో లీడ్ రోల్ ప్లే చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తము కొరకు కనిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ముందుకు వెళ్ళటం, ఇంద్రియ నిగ్రహము కలిగిన వారంగా ఉండటం మన యొక్క జీవితంలో మనము నేర్చుకోవాల్సిన వారమైనాం. ప్రభు మనకు ఇచ్చిన వారిని ప్రభు కొరకు ప్రతిష్ఠించుట, ప్రభు కొరకు పెంచుట, వారి జీవితాల ద్వారా తండ్రి నామము మహిమపరచబడాలనేటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉండటం మనము యోసేపు నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోసేపు వంటి ఆత్మీయమైన జీవితాన్ని మనము కూడా కలిగి మనము ఒక పరిశుద్ధమైన నీతివంతమైన దేవునితో నడుచుచున్న భక్తి జీవితాన్ని మన జీవితాల్లో అలవర్చుకుందాం. అటువంటి భక్తి జీవితమును జీవించుటకు, మన కుటుంబాలని కట్టుకున్నట్లు ఆ లీడ్ రోల్ ప్లే చేయుటకు త్రియేక దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మగరమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపును మా ముందుకు మీరు తీసుకుని వచ్చిన్నారు. యోసేపు వంటి జీవితం మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి కృప చూపి నడిపించమని మీ స్థలంలో ప్రార్థిస్తుంటున్నాం. ఆ యొక్క నీతిమంతులంగా మేము ఉండటానికి ప్రభా, ఆత్మ గౌరవాన్ని మేము కలిగిన వారంగా ఉండటానికి ప్రభా, ఇతరుల యొక్క డిగ్నిటీని కాపాడే వారంగా ఉండటానికి ప్రభా, మా యొక్క జీవితంలో ప్రభా నేను లీడ్ రోల్ ప్లే చేయడానికి ప్రభా, మీ దగ్గర ఆధారపడి నేను మీ యొక్క ఆజ్ఞకు లోబడుచు ముందుకు సాగటానికి ప్రభా, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారంగా ఉండటానికి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క కుటుంబాన్ని నడిపించుటలో ప్రభా, పిల్లలను పెంచుటలో ప్రభా, నేను ప్రభా మీ దగ్గర నుంచి ప్రభా సూచనలు పొందిన వారమై, మీ దగ్గర నుంచి ఆజ్ఞలు పొందిన వారమై ప్రభా, మీ యొక్క చిత్తానుసారంగా పిల్లలను నడిపించుటకు మమ్మల్ని శక్తిమంతులుగా చేయమని మీ స్థితిలో ప్రార్థిస్తూ ప్రభా యోసేపు మరియల ద్వారా మా జీవితాల్లో మీరు తీసుకొచ్చిన గొప్పదైనటువంటి ఆత్మీయమైన పాఠాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా సంఘాన్ని దీవించండి. క్రిస్మస్ కాలంలో మేము బాహ్య సంబంధమైన ఆర్భాటం కొరకు కాదు, కానీ అంతరంగ సంబంధమైనటువంటి ఆరాధన కొరకు తాపత్రయపడువారంగాను నిజమైన క్రిస్మస్ ఆరాధన మా హృదయాల్లో ఉండటానికి నిజమైన క్రిస్మస్ వర్తమానాన్ని లోకానికి ప్రకటించడానికి మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని మా సంఘాన్ని దీవించి సంఘ బిడ్డలందరినీ కూడా మీ క్షేమంలో నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టెలకున్న మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమద ఆనందంతో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహాత్యము ఆధిపత్యం అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.